పొద్దున పిండి చూడండి ఎలా ముద్దలాగా ఉండాలండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుంటున్నానండి. బండి పెట్టుకున్నాను. ఇప్పుడు ఆయిల్ పోసుకుందామండి. ఇప్పుడు పూరి ఒత్తుకుందామండి మనం. ఇందులో నేను మైదా పిండి గట్ట ఏమీ లేదండి, ఉత్తి గోధుమ పిండితోనే చేస్తున్నానండి. పిల్లలకు మంచిది కాదండి, గోధుమ పిండే మంచిదండి. మైదా పిండి అస్సలు మంచిది కాదండి హెల్త్కి, పిల్లలకి. ఎప్పుడు నేను గోధుమ పిండితో చేస్తానండి. మరీ లావుగా కాకుండా పలుచగా కాకుండా ఒత్తుకోండి. నాకైతే చాలా బాగా వచ్చిందండి. నేను ఎప్పుడు ఇలానే చేస్తూ ఉంటాను. చూడండి అసలు వంట సోడా గట్ట ఏమి వేయకుండానే ఎలా పొంగుతుందో. నాకైతే చాలా బాగా వచ్చిందండి. మీరు ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. చూస్తున్నారు కానీ ఎవరో లైక్ చేయట్లేదు, షేర్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ కూడా చేసుకోవట్లేదండి. నాకు చాలా బాగా వచ్చిందండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.